వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. కొందరు పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళు మాట్లాడే మాటలు కన్న తల్లిదండ్రులకు ముందుగా పాదాభివందనాలు చేయాలనిపిస్తుంది. నిజంగా జెన్ ఆల్ఫా వీళ్ళు చాలా ఫాస్ట్ జనరేషను, ఇప్పుడు దానికంటే కూడా ఫాస్ట్గా ఉంటారు అని చెప్తుంటే ఏం జరుగుద్దో అని భయపడ్డాం. కానీ వాళ్ళు ఆలోచించే తీరు చూస్తుంటే జెన్ ఆల్ఫా రేపు భావి భారతాన్ని నిలబెట్టగలరు అనే ఒక భరోసాను కల్పించే విధంగా ఉంది. నేను ఒక విద్యార్థి మాట్లాడిన మాటలు చూపిస్తా. 6వ తరగతి చదువుతున్న పిల్లగాడు జెన్ ఆల్ఫా, ఇప్పుడు తరం పిలుచుకునే వాళ్ళలాగా నిజంగా అభిజిత్ దీప్కేకి గడ్డి పెట్టిండనే చెప్పొచ్చు. ఆ వీడియో చూడండి, చూసినాక మాట్లాడుకుందాం. हम सिर्फ इस देश को आगे बढ़ाना चाह रहे हैं. This is our right, this is our accountability, and we want to make this India, make this country more further go in the modernization and many types of things. So please give us our अधिकार और हक. मैं अपनी छोटी सी बात रखना चाहूंगा. हम जितने भी बच्चे हैं, हम इस देश के यूथ हैं. अगर कोई भी देश आज आगे है, चाहे वो एजुकेशन में हो, चाहे वो मॉडर्नाइजेशन में हो, वो सिर्फ और सिर्फ तालीम से आगे है, सिर्फ और सिर्फ एजुकेशन से आगे है. और अगर हमारी एजुकेशन ही रुक जाएगी, अगर हमारे एग्जाम ही रुक जाएंगे और अगर हमें ही दोषी समझा जाएगा, तो हम इस देश जो कि सोने की चिड़िया कहलाती है, इसे हम आगे कैसे बढ़ाएंगे? आप बताएं. हमें दोषी समझा जा रहा है. पुलिस अंकल, पुलिस जितने भी, सिर्फ तो हम प्रोटेस्ट करें. हम आज रास्ते पे क्यों हैं? हम आज रास्ते पर क्यों खड़े हुए हैं? स्कूल छोड़कर, कॉलेज छोड़कर, नौकरी छोड़कर आज हम इस रास्ते पर क्यों हैं? अपनी हक मांगने ना, अपनी अकाउंटेबिलिटी मांगने ना. तो फिर ऐसा क्यों हो रहा है मेरे प्यारे दोस्त? చూసారు కదా ఆ అబ్బాయి మాట్లాడిన మాటలు ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాయి. 6వ తరగతి వయసులోనే అంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఆ అబ్బాయికి ఉన్న బుద్ధి జ్ఞానంలో పైసా వంతు కూడా క్రూరత్వానికి జంతర్ మంతర్ దగ్గర పాల్పడిన వాళ్ళకు లేదు. అబ్బాయి ఏం మాట్లాడాడంటే, సార్ మీరు నన్ను జెన్జీ అనండి లేదా జెన్ ఆల్ఫా అనండి, కానీ నేను అభిజిత్ దీప్కేకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. దేని గురించి ఇదంతా అంటే, మోదీజీ గారు ఎప్పుడైతే జంతర్ మంతర్ దగ్గర జరిగిందో ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఆయన హలో ఫ్రెండ్స్ అంటూ ఒక వీడియోని చేశారో, ఆ ఫ్రెండ్స్ అని ఆయన మాట్లాడిన యాసను చూపించి అభిజిత్ దీప్కేతో పాటు మిగిలిన బొద్దింకలు కూడా చాలా ఎక్కిరించాయి ఆయన్ని. దానికి సంబంధించి మాట్లాడారు. కానీ ఈ సందర్భంలో నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇంగ్లీష్ రానంత మాత్రాన, ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేనంత మాత్రాన వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు అనుకుంటే తప్పే. ఇంగ్లీష్ బాగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకున్నా తప్పే. ఇంతకు ఆ పిల్లగాడు ఏం మాట్లాడంటే, మోదీజీ ఫ్రెండ్స్ అని అన్నప్పుడు ఆయన యాసను చూసి అభిజిత్ వెక్కిరించాడు. మోదీజీ చదువుకునే రోజుల్లో ఇంగ్లీష్కి ఇప్పుడున్నంత ప్రాధాన్యత లేదు. మోదీ గారి కుటుంబ పరిస్థితి వేరే. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న ఇంగ్లీష్ ఆయన స్వయంగా నేర్చుకున్నది. ఆయన ఇంగ్లీష్ ఎదుటి వారితో కమ్యూనికేషన్కి మాత్రమే. ఇప్పుడు మంచి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదువుతున్నాను కాబట్టి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. అభిజిత్ దీప్కే బోస్టన్ యూనివర్సిటీలో చదివాడు. అతన్ని నా ముందు ఒక్కడనే కూర్చోబెట్టండి, నేను స్పష్టంగా పలికే పదాలను అతను పలకలేడు. నాతో ఒక్క నిమిషం కూడా ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడలేడు. అంత మాత్రాన అతను నాకంటే తెలివి తక్కువ వాడు అవుతాడా? ఇప్పుడు నేను పిఎం మోదీని తిట్టిపోస్తే సమాజపు వాస్తవం తెలిసిన అసలైన జెన్జీ, అసలైన జెన్ ఆల్ఫా అని అభిజిత్ నన్ను పొగుడుతాడు. కానీ నేను మోదీజీకి మద్దతు ఇస్తే నన్ను అంధభక్తని ముద్ర వేసి నేను నేరస్తుల్లా ఫీల్ అయ్యేలా చేస్తారు. అసలైన నియంతృత్వం అంటే ఇదే. చిన్న పిల్లలకు కూడా సీజేపీ నిజస్వరూపం తెలిసిపోయింది. మోదీజీ గారు మాట్లాడిన ఇంగ్లీష్ గురించి, ఆ యాస గురించి విమర్శ చేస్తాండ్రు. అభిజిత్ దీప్కి ఏడో చదివచ్చిండు కదా, బోస్టన్ యూనివర్సిటీలో రమ్మనండి, నా ముందు కూర్చొని నాతో పాటు 5 నిమిషాలు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడమనండి. గాయన కంటే గొప్పగా నేను మాట్లాడతా. అరే ఇప్పుడు మన అందరితో కమ్యూనికేట్ అవ్వడం కోసం మోదీ గారు ఇంగ్లీష్ ఇంకా నేర్చుకుంటున్నారు, అప్రిషియేట్ చేయాలా. అలాంటిది పోయి ఆయన ఎక్కిరించడం ఏమాత్రం సమంజసం? ఇది కరెక్టేనా? మోదీజీని తిడితే గొప్పోళ్ళు, లేకపోతే మోదీ గురించి మంచిగా మాట్లాడితే అంధభక్తని ముద్రేయడం ఎట్లా? గిదేంది? ఇదేనా మీ బుద్ధి? దీనికోసమా మీరు చేసే పోరాటం? ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మీరు చేసింది ఏం చేసినా ఎందుకు దండగా? ఆయన ఎంత కామెంట్ చేసిండ్రు అంటే, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడినంత మాత్రాన గొప్ప వాళ్ళు అయిపోతారా? బుద్ధి గొప్పగా ఉండాలి కదా. బుద్ధి గొప్పగా లేనప్పుడు ఏం మాట్లాడితే ఏం చేస్తే ఏంది అంటూ అభిజిత్ దీప్కే ఇజ్జత్ తీయడమే కాదు, గడ్డి పెట్టినంత పని చేసిండు. ఈరోజు చిన్న పిల్లలకు కూడా భారతదేశంలో సీజేపీ నిజస్వరూపం ఏంటి అనేది తెలుస్తోంది. ఇది విద్యార్థుల కోసం పోరాడింది అని నమ్మాలంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ లాగా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు.
దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది అనే విషయం ఈరోజు చిన్న చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతోంది. ఏదేమైనా ఈరోజు జెన్ ఆల్ఫా ఇలా ఆలోచించడం అయితే చాలా చాలా సంతోషంగా ఉంది. మరి మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.